హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ప్రేరణ రౌడీల నుంచి తనను కాపాడిన సిద్ధార్థతో నువ్వు చేసిన సహాయానికి పొంగిపోయి నీకు దండేసి దండం పెట్టి సృష్టిలో నీ అంతటి గొప్ప వ్యక్తి ఉండడు అని నమ్మి నా అంతటా నేను విశ్వనాథం గారు ఇవ్వాలనుకున్న సీట్ని నీకు సాక్రిఫైస్ చేయాలని నీ వెధవ ఐడియా అంటుంది. సిద్ధార్థ్, ఆ బుద్ధులన్నీ నీకుంటాయేమో, నాకు కాదు. నాకు ఎవరి దయా దాక్షిణ్యాలు అక్కర్లేదు. నాకు టాలెంట్ ఉంది. నా మెరిట్తోనే సీట్ సంపాదించుకోగలను. అయినా నీలాంటి వాళ్ళతో మాటలు అనవసరం. మంచి చెడుకి తేడా తెలిసిన మనుషులైతే చెప్పొచ్చు, కానీ నువ్విక మారవు చా అంటాడు. ప్రేరణ, అబ్బో, నువ్వేదో గొప్పవాడివని దేశోద్ధారకుడివి అనుకుంటున్నావా? సీటు వదులుకోమని నాకు లంచం ఇవ్వాలనుకున్నావు చూడు, అప్పుడే నీ గురించి అర్థమైంది అంటుంది. సిద్ధార్థ్, నోటికొచ్చినట్టు మాట్లాడకు. నేను లంచం ఇవ్వాలనుకోలేదు. నీకు ఆల్టర్నేట్ చూపించాలనుకున్నాను. అది నీకు తెలియలేదు, నా కర్మ అంటాడు. ప్రేరణ, నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా ఆ సీటు నీకు దక్కదు, గుర్తుంచుకో అంటుంది. సిద్ధార్థ్, ఎలిజిబిలిటీ నీకే కాదు నాకు ఉంది. నీకు కూడా ఆ సీటు దక్కదు అంటాడు. ప్రేరణ, అది చూద్దాం అని అంటూ ఉంటే సిద్ధార్థ్ కుమార్ని సైకిల్ తీయమంటాడు. ప్రేరణ ఆటో పిలవబోతూ వద్దు అనుకుని క్యాబ్ బుక్ చేసుకుంటూ ఉంటుంది. కుమార్ సిద్ధార్థ్తో మనం ఏం చేయాలనుకున్నామో ఏం జరిగిందిరా, మొత్తం రివర్స్ అయిపోయిందిరా అంటూ ఉంటే సిద్ధార్థ్, చూసావు కదా, అది ఆవిడ గొప్పతనం. అనుమానపడడం ఆవిడ హాబీ, అరాచకం సృష్టించడం తన వృత్తి అంటాడు. కుమార్, ఏం చేస్తాం పద అంటూ సైకిల్ మీద సిద్ధార్థని తీసుకెళ్తూ ఉంటాడు. ఇక ఐశ్వర్య రంజిత్ కోసం జ్యూస్ చేస్తూ రంజిత్ని తిట్టుకుంటూ జ్యూస్ గ్లాస్లో పోసి హాల్లోకి తీసుకొస్తుంది. రంజిత్ అక్కడ లేకపోవడంతో ఇంకా రాలేదేంటి అనుకుని రంజిత్ గదిలోకి వెళ్ళబోతుంది. తిడతాడేమో అనుకుంటూ జ్యూసే కదా తీసుకెళ్తుంది, తిట్టడులే అనుకుని రంజిత్ రూమ్ దగ్గరకు వస్తుంది. రంజిత్ తన రూమ్లో కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఐశ్వర్య డోర్ ఓపెన్ చేసి సార్ అని పిలుస్తుంది. రంజిత్ కోపంగా, బుద్ధుందా నీకు? నా గదిలోకి రాకూడదు, నా గది వైపు చూడకూడదు అని ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు అంటూ అరుస్తాడు. ఐశ్వర్య, జ్యూస్ అడిగారు కదా మీరు అంటుంది. రంజిత్, జ్యూస్ తెస్తే బయట వెయిట్ చేయాలి, లేదా బయట నుంచి పిలవాలి, అంతేకాని రూల్స్ మర్చిపోయి గదిలోకి వస్తావా? కామన్ సెన్స్ లేదా? మనిషికి ఉండాల్సిన లక్షణం ఒక్కటి కూడా లేదు నీకు. నిన్న చెప్పింది ఈరోజు మర్చిపోతావు. మతిమరుపు ఏదైనా ఉందా? అవుట్ అంటూ కోపడతాడు. ఐశ్వర్య కిందికి వెళ్ళిపోయి ఆ జ్యూస్ తాగేస్తుంది. ఆ గదిలో ఏం దాచాడో ఏంటో, జ్యూస్ ఇవ్వడానికే కదా వెళ్ళాను, అది కూడా తెలియదు ఈ బండరాయికి అని అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది. రంజిత్ కిందికి వస్తాడు. హలో, ఇంతకుముందే చెప్పాను నీకు నాకు నచ్చని పని చేయొద్దని అంటాడు. ఐశ్వర్య, జ్యూస్ తీసుకుని రావడం నచ్చని పనా అని అడుగుతుంది. రంజిత్, అది కాదు, నా పర్సనల్ స్పేస్లోకి రావద్దని రూల్ ఉంది కదా, దాన్ని బ్రేక్ చేస్తే నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా అంటాడు. ఐశ్వర్య, అలాంటప్పుడు మీరే బయటకు రావచ్చు కదా అని అడుగుతుంది. రంజిత్, ఏమనుకోకు అంటాడు. ఐశ్వర్య, అయ్యో మీరు అలా అనకండి సార్, మీరు ఓనర్లు, మీరు రూల్స్ పెడతారు, మేము టెనెంట్స్ కదా, మేము ఆ రూల్స్ ఫాలో అవ్వాలి అని అంటుంది. రంజిత్, నేను చెప్పింది అర్థం చేసుకుని ఇలాంటి పనులు మళ్ళీ చేయను అంటే సరిపోతుంది కదా అంటాడు. ఐశ్వర్య, బాగా అర్థమైంది సార్, నన్ను క్షమించండి అంటూ చేతులు జోడించి దండం పెడుతుంది. రంజిత్, అంత అక్కర్లేదు, నా రూల్స్ ఫాలో అయితే చాలు అంటూ జ్యూస్ ఇవ్వు అంటాడు. ఐశ్వర్య ఖాళీ గ్లాస్ రంజిత్ చేతికిస్తుంది. రంజిత్, ఏంటిది అంటాడు. ఐశ్వర్య జ్యూస్ అంటుంది. రంజిత్ లేదు అంటూ ఉంటే ఐశ్వర్య తాగేశాను అంటుంది. రంజిత్, తాగేశావా? నా కోసం కదా తెచ్చావు అంటాడు. ఐశ్వర్య, ఈ విషయం అప్పుడు గుర్తులేదు కదా మీకు అంటుంది. రంజిత్, కోపం వచ్చిందా అని అడుగుతాడు. ఐశ్వర్య, కాదు, బాధేసింది. నాకు బాధేస్తే తింటా, లేదంటే తాగుతా, అది నా అలవాటు అంటుంది. రంజిత్ ఐశ్వర్యను చూసి వెళ్ళిపోతాడు. ఇక విశ్వనాథ్ సిద్ధార్థ్ ప్రేరణతో మాట్లాడుతూ ఉంటాడు. మీ ఇద్దరిలో ఎవరు కోచింగ్కి రావాలి అన్నది మీరు ఇంకా నిర్ణయించుకోలేదన్నమాట అని అడుగుతాడు. సిద్ధార్థ్, ప్రేరణ తమ అవసరం అలాంటిది, మీరు ఏదోలా దయదలిస్తే తప్ప మా సమస్యకు దారి దొరికేలా లేదు సార్ అంటారు. విశ్వనాథ్, ఇక్కడ దయా, జాలి, కరుణలకు స్థానం లేదని మీకు తెలుసు. అలా అయితే ఈ నియమాలు ఎందుకు, నిబంధనలు ఎందుకు? కన్నీళ్లు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కోచింగ్ ఇస్తే సరిపోతుంది కదా. ఒక్కరికే కోచింగ్ ఇవ్వడం నా రూల్. ఇప్పుడు ఆ రూల్ని బ్రేక్ చేయమంటారా?
లేక మీ ఇద్దరికీ సీట్ ఇవ్వడం మానుకోమంటారా అని అడుగుతాడు విశ్వనాథ్. ప్రేరణ అంత మాట అనకండి సార్ అంటుంది. సిద్ధార్థ్ చాలా కష్టపడ్డాను, టెస్ట్ రాయక ముందే వెళ్ళగొడితే తట్టుకోలేకపోయాను సార్. అలాంటిది ఎలిజిబిలిటీ సంపాదించాక కూడా మీరు కోచింగ్ ఇవ్వను అంటే భరించలేను సార్ అంటాడు. విశ్వనాథ్ నేను కోచింగ్ ఇవ్వను అనట్లేదు, ఎవరికైనా ఒకరికే ఇస్తాను అంటున్నాను. ఆ ఒక్కరు ఎవరు, ఎవరి కోసం ఎవరు వదులుకుంటారు అని అడుగుతాడు. ప్రేరణ సిద్ధార్థ్ ఇద్దరూ వదులుకోలేం సార్ అంటారు. విశ్వనాథ్ ఇలాంటి సమస్యల్ని అదృష్టమే పరిష్కరించాలి అంటూ కాయిన్ తీసుకుని ఈ కాయిన్ మీ అదృష్టాన్ని పరీక్షించి మీ సమస్యను పరిష్కరిస్తుంది అంటూ హెడ్స్ పడితే సిద్ధార్థ్, టైల్స్ పడితే ప్రేరణ అదృష్టవంతురాలు, ఎవరు గెలిస్తే వారికి నేను కోచింగ్ ఇస్తాను, అంతకుమించి వేరే ఆప్షన్ లేదు అంటూ ఆ కాయిన్ని పైకెగరేసి కాయిన్ చేత్తో పట్టుకుని చేతులు ఓపెన్ చేస్తూ ఉంటాడు. సిద్ధార్థ్ ప్రేరణ కంగారుగా విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని ఓపెన్ చేయకండి సార్ అంటారు. విశ్వనాథ్ ఓపెన్ చేయకపోతే ఎవరు విన్ అయింది ఎలా తెలుస్తుంది అంటాడు. సిద్ధార్థ్ ఈ సమస్య గెలుపు ఓటములకు సంబంధించినది కాదు సార్, టాలెంట్కి మెరిట్కి సంబంధించింది అంటాడు. ప్రేరణ అవును సార్, ఇది అదృష్టానికి దురదృష్టానికి సంబంధించినది కాదు, కష్టానికి కళలకు ఆశలకు సంబంధించింది అంటుంది. సిద్ధార్థ్ ఇన్ని సంవత్సరాల కళ ఒక సెకండ్లో మార్చేయకండి సార్ అంటాడు. ప్రేరణ సిద్ధార్థ్ తమకు మళ్ళీ మళ్ళీ పరీక్షలు పెట్టండి, ఎన్ని ఎగ్జామ్స్ అయినా రాస్తామంటారు. సిద్ధార్థ్ 0.1 మార్క్ తేడా వచ్చినా ఒకరు ఫెయిల్ అయినట్టే, అప్పుడు పాస్ అయిన ఒకరికే మీరు సీట్ ఇవ్వచ్చు అంటాడు. ప్రేరణ ఒకరు ఎలిజిబుల్ అవ్వలేదు అన్న తృప్తి అయినా మిగులుతుంది సార్ అంటుంది. సిద్ధార్థ్ అంతేకాని కష్టానికి అదృష్టానికి ముడిపెట్టకండి సార్ అంటాడు. ప్రేరణ లక్ని లైఫ్ని ఒక్క దగ్గరే పెట్టకండి సార్, ప్లీజ్ సార్ అంటుంది. సిద్ధార్థ్ కూడా ప్లీజ్ సార్ అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు. విశ్వనాథ్ చెయ్యి వదలండి అంటాడు. సిద్ధార్థ్ ప్రేరణ విశ్వనాథ్ చేతులు వదులుతారు. విశ్వనాథ్ అయితే మీకు పరీక్ష పెట్టమంటారు అని అడుగుతూ ఉంటే ప్రేరణ అవును సార్ అంటుంది. అదృష్టాన్ని నమ్మమంటారు అని అంటూ ఉంటే సిద్ధార్థ్ అది చేతకాని వాళ్ళు చెప్పే మాట సార్ అంటాడు. విశ్వనాథ్ కాయిన్ జేబులో వేసుకుంటాడు. మీరు నేను పెట్టిన పరీక్షలో డిస్టింక్షన్లో పాస్ అయ్యారు అంటాడు. ప్రేరణ సిద్ధార్థ్ సార్ మీరు మాకు ఎగ్జామ్ పెట్టకుండానే అని అంటారు. విశ్వనాథ్ ఇప్పటిదాకా నేను పెట్టింది పరీక్షే అంటాడు. మీ మాటలతో వ్యక్తిత్వంతో పరీక్ష రాశారు, నెగ్గారు కూడా అంటూ నేను మీ ఇద్దరికీ కోచింగ్ ఇస్తున్నాను అంటాడు. సిద్ధార్థ్ ప్రేరణ హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటారు. విశ్వనాథ్ ఇన్నేళ్ల నా అనుభవంలో మీలాంటి దృఢ సంకల్పం ఉన్న పిల్లల్ని నేను చూడలేదు. మీకోసం మీలాంటి ఉత్తమ స్టూడెంట్స్ని గొప్ప స్థానంలో ఈ సొసైటీకి అందించడానికి నా రూల్స్ని నేనే బ్రేక్ చేసుకుని మీ ఇద్దరికీ కోచింగ్ ఇవ్వబోతున్నాను అంటాడు. విశ్వనాథ్ మెయిన్స్లో మీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటి అని ప్రేరణ సిద్ధార్థ్ని అడుగుతాడు. ప్రేరణ సిద్ధార్థ్ ఒకేసారి తెలుగు లిటరేచర్ అంటూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. విశ్వనాథ్ సరిపోయింది అంటాడు. ఇందులో కూడా మీరు ఒకే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారా అంటూ ఇట్స్ ఓకే అంటాడు. ఉండండి ఒక నిమిషం అని చెప్పి లోపలికి వెళ్ళి మెటీరియల్స్ తెస్తాడు. ఆ మెటీరియల్స్ ప్రేరణకిచ్చి ఇది ఒకరికి మాత్రమే ఉంటుంది, ఇవి ఇద్దరూ షేర్ చేసుకోండి అంటాడు. ఎలా పంచుకుంటారో ఎలా ప్రిపేర్ అవుతారో మీ ఇష్టం అని చెప్పి రేపటి నుంచి మీ కోచింగ్ స్టార్ట్ అవుతుంది, ఎవ్రీడే షార్ప్ 10 o'clock ఇక్కడ ఉండాలి అంటాడు. ప్రేరణ అలాగే సార్ అంటుంది. విశ్వనాథ్ టైం సెన్స్ డిసిప్లైన్ పక్కాగా ఉన్న వాళ్ళకే నేను కోచింగ్ ఇస్తాను, నా టైం ఫాలో అవ్వకపోతే ఎవరికి ఎంట్రీ ఉండదు అని చెప్పి ఇక మీరు వెళ్ళొచ్చు అంటాడు విశ్వనాథ్. సిద్ధార్థ్ ప్రేరణ విశ్వనాథ్కి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతారు. ఇక విజయానంద్ ఇంటి దగ్గర గణేష్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటాడు. విజయానంద్ ఆహా నాటుకోడి గురు అంటూ గణేష్ని చూసి అలా బిగుసుకుపోయావేంటి కన్నా ఫ్రీగా కూర్చో అంటాడు. ఇలా నా ఇంట్లో నా డైనింగ్ టేబుల్ మీద ఇలా కూర్చుని భోంచేసే అవకాశం వస్తే నీలాంటి వాళ్లకు ఆశ్చర్యంగానే ఉంటుంది అంటాడు. విశ్వాస్ అదృష్టం కూడా సార్ అంటాడు. విజయానంద్ రైట్ అంటూ అప్పుడప్పుడు మా టామీ అంటే మా కుక్క పిల్ల ఇలాగే ఇక్కడే కూర్చుని తింటుంది అంటూ విశ్వాస్తో ఏంటయ్యా విశ్వాసం, సార్కి ప్లేట్ పెట్టి వడ్డించు అంటాడు. విశ్వాస్ గణేష్కి ప్లేట్ పెట్టి వడ్డిస్తూ ఉంటాడు. విజయానంద్ రే అంటూ పెద్దగా అరుస్తూ అలా వడ్డిస్తావేంటి ఇటివ్వు అని చెప్పి ఆ డిష్ మొత్తం ప్లేట్లో బోర్లించి వడ్డించడం అంటే ఇది నేర్చుకోవయ్యా విశ్వాసం అంటాడు. కావాల్సిన కర్రీస్ అన్నీ ఉన్నాయి కదా అంటూ గణేష్తో గణ నీకోసం చాలా వెరైటీస్ చేయించాను, నువ్వు నాకు స్పెషల్ కదా అంటాడు. చికెన్ వడ్డించనా అంటూ ఉంటే విశ్వాస్
సార్కి చికెన్ వేడి సార్ అంటాడు. విజయానంద్ పోనీ మటన్ అంటూ ఉంటే విశ్వాస్ సార్కి డైజెస్ట్ అవ్వదు అంటాడు. విజయానంద్ సో సాడ్ అంటూ పోనీ ఫిష్ వడ్డించిన పులుసు భలే ఉంది అంటాడు. విశ్వాస్ గణా సార్కి ఎలర్జీ సార్ ఫిష్ తినరు అంటాడు. విజయానంద్ చాలా పెద్ద సమస్య వచ్చి పడిందే అంటూ గణేష్ వైపు చూస్తూ మీరంతా ఇంతేనయ్యా, అవకాశాన్ని వాడుకోలేరు, మనస్ఫూర్తిగా ఏ పని చేయలేరు, డైట్ పేరుతో లైఫ్ని టైట్ చేసుకుంటారయ్యా మీరంతా అంటాడు. విశ్వాస్ అయ్యయ్యో టైంకి వెజిటబుల్స్ కూడా ఏమీ లేవు సార్ అంటాడు. విజయానంద్ గణేష్ని కోపంగా చూస్తూ అంటే ఫైనల్గా గణాకి గడ్డి పెట్టమంటావు అంటాడు. గణేష్ షాక్ అవుతాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.